Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.1లో 7th sum చెప్పుకుందాం ఈరోజు. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా. So let's go to the 7th sum. What has given in this question? AB is a line segment and P is its midpoint. D and E are points on the same side of AB such that angle BAD equal to angle ABE and angle EPA equal to angle DPB. Show that first one ma, triangle DAP is congruent to triangle EPP and second one AD equal to BE. చూడండి ఫస్ట్ వన్ ఏం చెప్పాలి, ట్రయాంగిల్ డిఏపి. ఫస్ట్ ఏమి ఇచ్చారమ్మా, ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అంట. ఏబి అనేది లైన్ సెగ్మెంట్ అండ్ పి ఈజ్ ద మిడ్ పాయింట్. అంటే ఈ పి అనేది ఏబిను రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మా, అండ్ సేమ్ సైడ్ ఆఫ్ ది ఇంకొక ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు, యాంగిల్ బిఏడి. యాంగిల్ బిఏడి అంటే ఈ యాంగిల్ అండ్ యాంగిల్ ABE, that angle. So these both are angles same. Next one what has given, angle EPA. EPA ante this one. Next angle DPB, that one. So these both are equal ani icharamma. So we have to show that triangle DAP is congruent to triangle EBP అని మనం ప్రూవ్ చేయాలంటే, సో వీ హ్యావ్ టు, చూడండి ఇక్కడ మామూలుగా ఒక సైడ్ ఇచ్చేసారు మనకి అండ్ యాంగిల్ ఆల్సో హ్యాస్ గివెన్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ అంతా కావాలమ్మా మనకి. ఈ యాంగిల్ అంతా మనకు కావాలంటే, సో చూడండి ఇక్కడ యాంగిల్ ఏమిచ్చారు, ఈపిఏ అని ఇచ్చిన్నారు కదా. సో ఈ ఈపిఏను మనకు డిపిఏ రావాలంటే ఈ యాంగిల్ను అండ్ ఈ యాంగిల్ను, ఈ రెండు యాంగిల్ను యాడ్ చేస్తే మనకు ఈ యాంగిల్ మొత్తం వస్తుందన్నమాట. అంటే ఎలాగా, యాంగిల్ ఈపిఏ ప్లస్ యాంగిల్ ఈపిడి ఈక్వల్ టు యాంగిల్ డిపిఏ అవుతుందన్నమాట. ఓకేనా? సో సేమ్ చూడమ్మా, నెక్స్ట్ సేమ్ డిపిబి మనకు ట్రయాంగిల్ ఈపిబి కావాలంటే, యాంగిల్ ఈపిబి కావాలంటే సేమ్ లైక్ దట్ ఈపిడి ప్లస్ డిపిబి యాడ్ చేస్తే మనకు యాంగిల్ ఈపిబి వస్తుంది. సో ఆ విధంగా ఈ యాంగిల్ మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రైట్ మా, వీ హ్యావ్ టు రైట్ దట్. సో వాట్ హ్యాస్ గివెన్ in, sorry, given that and రాయండి, given that and చూడండి ఇన్ మనకి ఏమేమి కావాలమ్మా, ట్రయాంగిల్ డి, చూడండి ఇన్ ట్రయాంగిల్ డిఏపి అండ్ ట్రయాంగిల్ triangle DAP and EBP. Yes. So these both angles, both triangles lo AP equal to PB already has given in that question mark. AP equal to PB ante enti, so already has given P is a midpoint of AB. Since P is a midpoint of AB, AB యొక్క మిడ్ పాయింట్. సో దట్స్ వై AP ఈక్వల్ టు PB. నెక్స్ట్ వాట్ హ్యాస్ గివెన్ మా, యాంగిల్ BAD ఈక్వల్ టు యాంగిల్ ABE. చూడండి ఇక్కడ యాంగిల్ A, యాంగిల్ B. సో మనం యాంగిల్ BAD అన్నా యాంగిల్ A అన్నా ఒకటేనమ్మా. చూడండి యాంగిల్ BAD అంటే దిస్ వన్, యాంగిల్ ABE, యాంగిల్ ABE అంటే దట్ వన్, యాంగిల్ B అంటే యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B అని అర్థం. సో దిస్ ఈజ్ ఆల్సో given. So we have to prove that
యాంగిల్ డిపిఏ అని మనం డిపిఏ ఈక్వల్ టు ఈపిబి అని మనం ప్రూవ్ చేయగలిగితే మనకు యాంగిల్స్ వచ్చేస్తాయి. చూడండి, ఈ అదర్ వన్ యాంగిల్ ఈపిఏ, యాంగిల్ ఈపిఏ ఈక్వల్ టు యాంగిల్ ఈబిపి అని ఇచ్చారు మనకి. చూడండి, డిబిపి రెండోది ఏమి ఇచ్చారు, చూడండి ఇలా ఈ విధంగా ఇచ్చాను అనుకోండి. చూడండి, ఇక్కడ ఇది ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు, ఈపిఏ వాల్యూ గివెన్. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ డిపిఏ యాంగిల్, దీస్ యాంగిల్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్. సో ఈ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఏపీఈ ప్లస్ యాంగిల్ ఈపీడిను యాడ్ చేస్తే మనకు యాంగిల్ డిపిఏ అనే యాంగిల్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, అటు సైడ్ కూడా అదే విధంగా రావాలంటే సో ఈపీడిను ఆన్ బోత్ సైడ్స్ యాడ్ ఆన్ బోత్ సైడ్స్ మా ఈపీడి అనేటటువంటి యాంగిల్ను మనం టూ సైడ్స్ యాడ్ చూడమ్మా. యాంగిల్ ఈపీఏ ఈక్వల్ టు యాంగిల్ డిపి ఉంది. సో యాడ్ చేయండి అమ్మా. యాడ్ యాంగిల్ ఈపీడి యాడ్ యాంగిల్ ఈపీడి ఆన్ బోత్ సైడ్స్, సో యాంగిల్ ఇక్కడ ఉండేటటువంటి ఈపీఏ ప్లస్ యాంగిల్ ఈపీడి ఈక్వల్ టు యాంగిల్ డిపిబి ప్లస్ యాంగిల్ ఈపీడి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, యాంగిల్ డిపిఏ. యాంగిల్ దీని వాల్యూ ఏమొస్తుంది మనకి, యాంగిల్ ఈపీఏ ప్లస్ యాంగిల్ ఈపీడిను మనం ఏ విధంగా రాసుకోవచ్చమ్మా, యాంగిల్ డిపిఏగా రాసుకోవచ్చు కదా. సో యాంగిల్ డిపిఏ ఈక్వల్ టు యాంగిల్ డిపిబిను ప్లస్ యాంగిల్ ఈపీడి. చూడండి, యాంగిల్ డిపిబి ప్లస్ యాంగిల్ ఈపీడిను మనం యాంగిల్ ఈపీబిగా రాసుకోవచ్చు. యాంగిల్ ఈపీబిగా రాసుకున్నాం. సో ఆల్రెడీ ఏమి ఇచ్చారు మనకి, ఏపీ ఈక్వల్ టు బిఏ అని ఇచ్చారు. అండ్ ట్రయాంగిల్ యాంగిల్ డిఏబి ఈక్వల్ టు యాంగిల్ ఈఏబి అని రెండు యాంగిల్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడు యాంగిల్ డిపిఏ, యాంగిల్ ఈపీబి. సో అంటే నేను ట్రయాంగిల్స్ డ్రా చేస్తాను, డ్రా చేసి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో చూడండి, డ్రా చేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, సో ఏపీడి అనే దిస్ యాంగిల్ మా, దిస్ ట్రయాంగిల్. ఓకే, ఏపీడి అండ్ ఈపీబి. చూడండి, ఈపీబి. సో ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి ఏమి ఇచ్చారు, ఏబిని పి అనేటటువంటి పాయింట్ కట్ చేస్తుందని చెప్పారు. సో అప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ, అవి రెండు ఈక్వల్. సో ఒక సైడ్ ఇచ్చారు. అండ్ యాంగిల్ డిఏబి అనేది యాంగిల్ ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ ఈబిఏలో ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి అనే వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనం నీట్గా రాసుకుందాం. ఇంకోటి, ఇవన్నీ మీరు నోట్ చేసుకొని అవసరం లేదమ్మా, నేను లాస్ట్లో నోట్స్ ఇస్తాను. సో అవన్నీ రాసుకుందరు మీరు. సో మీరు వింటే చాలు, మీకు అర్థం అవ్వాలి. ముందు మెయిన్ చూడండి, ఏపీ ఈక్వల్ టు పీబీ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఏబిఈ అని ఇచ్చారు, అవునా. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేసాం, డిపిఏ యాంగిల్ డిపిఏ ఈక్వల్ టు యాంగిల్ ఈపీబి అని మనం ప్రూవ్ చేసాం. సో ఈపీబి మా. సో వన్ సైడ్ హ్యాస్ గివెన్ వన్ యాంగిల్. చూడండి, ఇక్కడ
ఇక్కడ ఇది దిస్ ఇస్ ద మిడిల్ మార్క్. ఇక్కడ వచ్చి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. దిస్ ఇస్ ద గివెన్. ఇదేమో మనం ప్రూవ్ చేసాం. చూడండి యాంగిల్ డిపిఏ అంటే దిస్ పీ మార్క్. ఇందాక యాంగిల్ ఏ, ఇందాక అనుకున్నాం కదా డిఏబి, అందులో ఏ అన్నమాట. అంటే ఈ పీనే మనకి ఈ రెండు సమభాగాలుగా విడగొడుతుంది. ఓకేనా? ఇక్కడ అండ్ యాంగిల్ ఈపిబి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఈ, యాంగిల్ బి. చూడండి యాంగిల్ ఈబిఏ అని ఆల్రెడీ ఇచ్చున్నారు. చూడండి 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్. సో 2 యాంగిల్స్ ఇంక్లూడెడ్ సైడ్ ప్రకారం ఏం రూల్ అమ్మా? ఏఎస్ఏ కాంగ్రెన్స్ రూల్ ప్రకారము ఏఎస్ఏ అంటే కోణము, భుజము, కోణము సర్వసమానత్వ నియమం ప్రకారం ఏమవుతాయి? ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అవుతాయి. దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెన్స్. సో చూడండి యాంగిల్ ట్రయాంగిల్ DAPB is congruent to triangle EBP. What is the reason, ma? Yes, sorry. Triangle DAP is congruent to triangle EBP. Yes, I'm sorry. ASA congruence rule. కాంగ్రెన్స్ రూల్ ప్రకారం ఇవి రెండు కాంగ్రెన్స్ అనేవి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏడి ఈక్వల్ టు బిఈ అని మనం ప్రూవ్ చేయాలి. ఏడి ఎక్కడుందమ్మా? దిస్ వన్. ఏడి ఈక్వల్ టు బిఈ. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అయ్యాయి అంటే సో మనకు బై సిపిసిటి ప్రకారము సో ఈ 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. అవునా కదా? వాట్ ఈస్ ద రీజన్ మా? ఏడి ఈక్వల్ టు బిఈ అవ్వాలంటే ఏడి ఈక్వల్ టు బిఈ అవుతుందా లేదమ్మా? వాట్ ఈస్ ద రీజన్? బై సిపిసిటి. సో సిపిసిటి అంటే ఏంటమ్మా? కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్. అంటే ఇన్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే తెలుగులో అయితే సర్వసమాన త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం. సో 2 ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలని తెలిసిందంటే అందులో ఉండేటటువంటి భుజాలన్నీ సమానం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.